మొక్కలు నాటనియట్లేదు రెండు పక్కలు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. నేను మొన్న తోటకైతే వెళ్ళాను అనమాట. కేవలం మొక్కల కోసమే వెళ్ళాను. సో కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా, సో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మనం ఏ మొక్క నాటినా కూడా ఈజీగా బతికేస్తుంది. అందుకే కొన్ని పూల మొక్కలు అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ లాస్ట్ టైము నేను కొన్ని మొక్కలు వేస్తే కోళ్ళు అన్నీ తినేసినాయి. సో అందుకని మళ్ళీ ఇప్పుడు కొన్ని మొక్కలు అయితే వేస్తున్నా. నేను ఏం మొక్కలు తీసుకొచ్చానంటే ఇది కొన్ని క్రోటన్ మొక్కలు, అలానే ఒక 5 రకాల మందారాలు, 2 రకాల మల్లెపూలు, అలాగే విరజాజులు అండ్ క్రోటన్ మొక్కలు కూడా తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి చక్కెరకేళి మొక్క అనమాట. సో అది నాకు వేరే వాళ్ళు ఇచ్చారు. ఆ చక్కెరకేళి కూడా వేసేద్దాము. సో నిన్నే ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యూటీ పాప కూడా నేను మొత్తం క్లీన్ చేసి పెట్టాను కదా, ఇక్కడికి వచ్చి కూర్చుంది బంగారు తల్లి. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మల్లె మొక్కలు అయితే నాటేస్తున్నాను. ఇవి 2 రకాలు అనమాట. ఒకటి పెద్ద మొగ్గ, ఇంకొకటి చిన్నదనమాట. సో కానీ పూలు మాత్రం బాగా పూస్తాయి. అక్కడైతే పూస్తున్నాయి, మరి మన ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడైతే మొక్కలు ఏ మొక్క వేసినా మా నేలలో అయితే ఊరికే బతికేస్తుంది. కాకపోతే నేను అనుకునేది ఏంటి అంటే, మాకు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి. యాక్చువల్గా అవి మాయ కూడా కాదు, మా అక్క వాళ్ళ అనమాట. సో అవి ఎక్కువ ఇక్కడే ఉంటాయి. అవి ఉండడం వల్ల మళ్ళీ తినేస్తాయేమో అని వాటికి కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. సో అయితే ఈ కోళ్ళు మొక్కలు తినకుండా ఉండాలంటే మీకు తెలిసిన ఏదైనా ఒక టిప్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. నేను 5 రకాల మందార మొక్కలు తీసుకొచ్చానని చెప్పాను కదా, అందులో 3 మాత్రం ఒంటి రెక్క మందారము, మిగతా 2 కూడాను ముద్ద మందారం అనమాట. అవి కూడా పింక్, రెడ్, వైట్ అండ్ థిక్ రెడ్, ఎల్లో కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ప్రాసెస్లో మా కుక్క పిల్లలు అయితే నన్ను వదలట్లా. నేను ఎక్కడ మొక్క నాటితే అక్కడికి వచ్చి అవి కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ నాకు ఇంకోటి ఏంటి అంటే, ఇవన్నీ వేసిన తర్వాత నాకు వీటితో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మొక్కలు పీకేస్తున్నాయి. అవి బతకనిస్తాయో బతకనివో ఏం అర్థం కావట్లేదు. ఇప్పటివరకు నేను చూపించి నాటిన మొక్కలన్నిటికైతే వేర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, పెట్టేశాను. సో బ్రతికేస్తాయి. అలా కాకుండా నేనైతే ఒకటి కొమ్మ విరుచుకొని తీసుకొచ్చాను. దానికి కూడా నాటడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇట్లా నాటేస్తే ఇట్లా గుచ్చేస్తే అవి ఉండవన్నమాట. ఇది కూడా నేను ఎవరి దగ్గర అయితే మొక్క తీసుకొచ్చానో వాళ్ళు ఇట్లాగే అంటు కడతారు, వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. అది ఎలా చేయాలి అంటే, ఇట్లా కొమ్మ ఉంటుంది కదా, ఈ కొమ్మని ఈ విధంగా అయితే గుచ్చకూడదు. అట్లా గుచ్చితే మొక్క అనేది అయితే రాదు. సో ముందుగా మనం నేలని ఈ విధంగా చదును చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కను తీసుకొని అట్లా గుచ్చకుండా మనం బొట్టన వేలు ఉంటుంది కదా, దాని సపోర్ట్తో కొమ్మని పట్టుకొని జస్ట్ ఊరికే మట్టిలోకి ఇట్లాగా గుచ్చాలన్నమాట. అట్లా అయితేనే మొక్క బతుకుతుంది. సో మీలో ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇంతకుముందు ట్రై చేశాను, బ్రతికింది. ఇంకా ఫైనల్గా నేనైతే చక్కెరకేళి మొక్కనైతే నాటేస్తున్నా. ఇది వేరే వాళ్ళు ఇచ్చారు, అందుకని ఫస్ట్ టైం నాటుతున్నా. కానీ దీని మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే కోళ్ళు వీటిని బాగా తింటాయి అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత నెక్స్ట్ డేకి చూడాలి సో మొక్కలు ఉంటాయా లేదా అనేది. ఫైనల్గా మా పెరట్లో మొక్కలైతే నాటేశాను. సో చూద్దాం ఇవన్నీ ఎప్పుడు పువ్వులు పూస్తాయో, నేను ఆ దేవుడికి ఎప్పుడు ఉపయోగిస్తానో. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. విరజాజి మొక్కను కూడా నేను ముందు బకెట్లో వేసాను. ఇది కొంచెం గ్రో అయిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.